అకాల వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. అకాల వర్షాలతో విపరీతమైనటువంటి ఎండ తగ్గి కాస్త ఉపశమనం దొరికినటువంటి పరిస్థితి. కానీ రాజకీయ పార్టీలు వేడి మాత్రం ఇంకా తగ్గట్లేదు. పూర్తిగా ప్రచార హోరైతే కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి ఏదైతే ప్రచారం ముగియనుందో, సో ఈ నేపథ్యంలో ఇంకా చెప్పాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అని చాలా పార్టీలు కూడా ఇంకా ప్రచార హోరు కొనసాగిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. అకాల వర్షాలతో ఠారెత్తించిన ఎండలు కాస్త తగ్గి వాతావరణం కొంతమేర చల్లబడిన ఎన్నికల ప్రచారంలో మాత్రం అదే వేడి, ఆ హీట్ ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు హామీల కుమ్మరింతలు, పరస్పర విమర్శలతో వివిధ పార్టీల నేతలు ఇప్పటికే చెప్పాల్సిందంతా చెప్పేసినా ఇంకా చెప్పాలి అనే తహతహతో ఉన్న వారికి కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాల పరిధిలో 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ కు మరో 48 గంటల సమయమే ఉండడంతో ఇవాళ వివిధ పార్టీల అగ్రనేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈసారి తెలంగాణ నుంచి బీజేపీకి పక్కాగా డబుల్ డిజిట్లో సీట్లు తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో ఇటు ప్రధాని మోదీ మార్చ్, ఏప్రిల్, మే నెలలో 4 దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 3 దఫాలు రాష్ట్రంలో పర్యటించి బీజేపీ ప్రచార పర్వంలో ఊపు తెచ్చారు. నేడు మరోమారు ఆయన వనపర్తి, వికారాబాద్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ఉధృతంగా ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రంలో 3 సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత తుక్కుగూడలో కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రకటించి వెళ్లారు. మే 5న ఆదిలాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని నిర్మల్, మహబూబ్ నగర్ ఎంపీ పరిధిలోని గద్వాల్లోని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మే 9న మరోమారు తెలంగాణకొచ్చి మెదక్ లోక్సభ పరిధిలో నర్సాపూర్తో పాటు హైదరాబాద్లోని సరూర్ నగర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని జోష్ తెచ్చారు. ఇక ఎన్నికల ప్రచారంలో చివరి రోజు రాష్ట్రానికి ప్రియాంక గాంధీ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం తాండూరులో జరిగే జనజాతర సభలో, కామారెడ్డిలో జరిగే రోడ్ షోలో ఆమె పాల్గొంటారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన భుజాలపై వేసుకుని ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు. మొత్తం 27 రోజుల్లో 56 సభలు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు గెలవాలి అనే లక్ష్యంతో బీజేపీ, కాంగ్రెస్ కు ధీటుగానే ప్రచారం నిర్వహించాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రచారం చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 24న బస్సు యాత్ర చేపట్టారు. ఇవాళ ఆయన బీఆర్ఎస్ ఆఫీసులో మీడియా సమావేశంలో తన ప్రచారాన్ని ముగించనున్నారు.